రొట్టె కక్కులు ద్రాక్షారసం కవులు ప్రార్థించండి. అందరూ ఒకసారి లేచి నిల్చున్నామండి. ప్రార్థించుకొని మనము వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువారు తండ్రి, ఇంతవరకు తండ్రి ఇన్ని రోజుల నుండి మీరు ఎక్కల చాటున మమ్మల్ని కప్పి ప్రభువా ఎంతో జాగ్రత్తగా తండ్రి మరొక్కసారి మీ సన్నిధి కాంతిలో మమ్మల్ని వెలిగింప చేసిన విధానం బట్టి మీకు మరొకసారి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలం ప్రభా. ఇంత గొప్ప కృపను, ఇంత గొప్ప ఒక సంఘమును తండ్రి, ఇంత గొప్ప కుటుంబాన్ని మాకు ఇచ్చినందుకు తండ్రి వేలాది వేల స్తోత్రంలో చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా మీరు ఇచ్చిన దాంట్లో తండ్రి, దాంట్లో ఏ ఒక్కటి కూడా మేము పోగొట్టుకునే వారుగా ఉండకుండా ఇచ్చిన ప్రతి దాన్ని జాగ్రత్తగా కాపాడుకొని మా హృదయం అనే పలకల మీద వ్రాసుకొని మాకు మేము తండ్రి మీ యొక్క వాక్యంతో చెక్కుకొనుటకు సహాయము చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా ఎట్టి స్థితి వచ్చినా, ఎట్టి పరిస్థితి మాకు వచ్చినా తండ్రి, ఆ పరిస్థితుల్లో మిమ్మల్ని స్తుతించే వారుగా ఉండుటకు మా అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ కుమారుడు యేసుక్రీస్తు లోకమునకు మాకు రక్షణ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు గనుక ఆ త్యాగమును ఎల్లవేళ గుర్తు చేసుకొని, పాపము చేసే ఆలోచన మాలోనికి వచ్చినప్పుడల్లా ఆ త్యాగమును గుర్తు చేసుకొని ఆ పాపాన్ని తరిమి వేయటకు మాకు మేము మీ వాక్యంతో శక్తి ఇవ్వమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇగో తండ్రి మీ దీన దాసురాలు నిలవబడి మాట్లాడుచు ఉండగా మీ ఆత్మ సహాయమును, జ్ఞానమును, వివేకమును మెండుగా అనుగ్రహించండి. మాకు ఏది అవసరమో అది మీరు తండ్రి మీ వాక్యము ద్వారా మాతో అందరితో మాట్లాడమని ప్రార్థిస్తూ, నన్ను మరుగు చేసి మీరే తండ్రి ముందుండి మాట్లాడమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మరొక్కసారి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు కూడా కొన్ని విలువైన మాటల్ని, దేవుని మాటల్ని మనం మాట్లాడుకున్నట్లయితే మొదట మనం చేయాల్సింది మనం రెడీ అవ్వాలి. మనం రెడీ అయ్యి వాక్యం కొరకు ఆయన ఇచ్చినటువంటి ఆ వాక్యం మనకి ఏం మాట్లాడుతున్నాడో ఆయన ఎట్టి విధంగా నాతో మాట్లాడుతున్నాడు, ఏ పరిస్థితిని బట్టి దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు, ఈ మాటలు నాకు ఖచ్చితంగా అవసరమే. ఏదో ఈ మాటలు ఇలా చేశారంట అంటే వాళ్ళు నేను కాదు అని అనుకోవద్దు. ఫ్యూచర్లో అట్టి ఆలోచనలు మనకి రావచ్చు, అలాంటి కష్టాలు కానీ అలాంటి బాధలు కానీ మనకి ఎదురవ్వచ్చు. అలా వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది నేటి పాఠము మనకు ఎల్లవేళలా వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి పాఠాన్ని, దేవుని వాక్యంని మొదట జాగ్రత్తగా దృష్టి ఉంచాలి. కాబట్టి అండి మనం ఆలోచించినట్లయితే ఈ మాట పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు గద్దిస్తున్నాడు, ఆ మాటలు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎవరో నాకు తెలిసిన వ్యక్తి చెప్తున్నారు అని అనుకోకుండా ఖచ్చితంగా దేవుడే ఇక్కడ ఉండి మాట్లాడుతున్నాడు, దేవుడే ఖచ్చితంగా నాతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ వింటున్నాను, కూర్చున్నాను, అక్కడ వాక్యం చెప్తున్నారు, మరి దేవుడు నిజంగా ఇక్కడ ఉన్నాడా, ఆయన చూస్తున్నాడా అనే డౌట్ ఎవరికి ఉండకూడదు. ఖచ్చితంగా ఆయన ఎక్కడైనా, అది ఎంత పెద్ద చర్చ్ అయినా, ఎంత చిన్న సంఘం అయినా, ఎక్కడైనా కూడా ఉంటాడు. చూడండి ఒక మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. యాలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందులో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పను అని వాక్య భాగం మనకు సెలవిస్తుంది. దీన్ని చదివిన తర్వాత మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, మేము కొంతమంది ఉన్నాం కదా, మేము చాలా మంది ఉన్నాం కదా, ఇక్కడ ఏముంటాడు, ఆయన ఎక్కడో ఉంటాడు, ఎక్కడో పరలోకంలో ఉంటాడు. లేదా పెద్ద పెద్ద చాలా మంది కూడుకుంటారు కదండి, అమ్మో ఇంతమంది వస్తున్నారా చర్చ్కి, ఇంతమంది వస్తున్నారంటే ఖచ్చితంగా దేవుడు ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది, ఆయన అభిషేకం ఉంటుంది, ఆయన పరిశుద్ధాత్మ ఇక్కడ సంచరిస్తుంది అని భ్రమలో చాలా మంది అలా వెళ్ళిపోతూ ఉంటారంట. కానీ నిజం ఏంటి ఇందులో అంటే, ఎక్కడ యాలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో
అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పను అని ఉంది. మరి మనం కొద్ది మంది అయినా చాలా మంది అయినా కూడా, ఎంతమంది ఉన్నా కూడా మనకు అర్థమైన మాట ఏంటి అంటే, ఎక్కడున్నా ఎంతమంది ఉన్నా కూడా అక్కడ ఖచ్చితంగా ఎవరు ఉంటారండి? దేవుడు ఉంటాడు. ఖచ్చితంగా నువ్వు ఎట్టి ఆలోచనతో వాక్యాన్ని వింటున్నావో, మనసుని ఏం ఉంచుకొని వాక్యాన్ని వింటున్నావో, నువ్వు దేని కోసం వచ్చావో. చాలా మంది నిండిపోయారండి చర్చ్లో, చాలా మంది వచ్చేస్తున్నారు కాబట్టి ఇది చాలా అభిషేకించబడినటువంటి చర్చ్ అని చాలా మంది మాట్లాడతారు. ఇది చాలా రాంగ్ అండి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎక్కడైతే నా నామమున, క్రీస్తు నామమున ఎవరైతే ఒక్కరిద్దరు కూడుకుంటారో, ఇద్దరు ముగ్గురు కూడుకుంటారో, అది ఒక్కరైనా సరే, ఇద్దరైనా సరే, కొద్ది మంది అయినా సరే, అక్కడ ఖచ్చితంగా దేవుడు ఉంటాడు. అక్కడైనా ఏం మాట్లాడుతున్నారు, ఏం వింటున్నారు, ఏం మనసు పెట్టుకొని వింటున్నారు అనేది కూడా ఖచ్చితంగా చూస్తారు. ఇవి ఉండినట్లయితే ఖచ్చితంగా మన జీవితాన్ని, మన యొక్క దైవ చిత్తమైన జీవితాన్ని మనం ఎలా రూపుదిద్దుకోవాలనేది మనకు తెలుస్తుంది. దేవుని భయము మనలో పుట్టాలి. దేవుని భయం పుట్టినట్లయితే ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటున్నా, ఎలాంటి పని నువ్వు చేస్తున్నా కూడా ఆ భయము, దేవుని ఎడల పవిత్రమైన భయము మనలో ఉండినట్లయితే, ఏదైనా చేయాలన్నా, తప్పుడు ఆలోచన మనకు వచ్చినా కూడా దాన్ని మరలా వెనక్కి రిటర్న్ ఎలా తరిమి వేయాలనే ఆలోచన పుట్టేస్తుంది. కానీ పవిత్రమైన భయం ఆయన ఎడల మనకు ఉండాలంట. కాబట్టి మనం గమనించుకోవాలండి. యాలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో, చిన్న సంగమా, చిన్న మంద, భయపడకు అన్నాడు దేవుడు. కాబట్టి మనం గమనించుకోవాలి, అది ఎంతమంది ఉన్నా, ఎక్కడున్నా, ఎలా ఉన్నా కూడా దేవుని వాక్యము అన్ని చోట్ల ఇదే సత్య ప్రకారంగా దొరుకుతుందా అంటే దొరకట్లే. వాళ్ళ కోరికలు, వాళ్ళ ఆశలు, వాళ్ళ ఈ లోకము మట్టుకు మాత్రమే క్రీస్తుని నమ్ముకొని అలా వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. నేను చాలా సంతోషిస్తానండి. ఈ సంఘానికి వచ్చిన వాళ్ళు నిజంగా సత్యం అనే పునాది మనకు పడింది. ఆ పునాది వెంటనే మనము అలా విశ్వాసపు జీవితాన్ని కట్టుకుంటున్నాం, విశ్వాసపు ఇల్లుని కట్టుకుంటున్నాం ఆ పునాది మీద. కాబట్టి మనం గమనించుకోవాలి, అన్ని చోట్ల సత్యం దొరకదండి, కొన్ని చోట్లే దొరుకుతుంది. ఈరోజు అసత్యము చాలా పేటరేగిపోతుంది. ఈ రోజులు అసత్యముతో చాలా మంది కుటుంబాలు పగిలిపోతున్నాయి. ఆ కుటుంబాల్లో దేవుని ప్రణాళిక ఉందా అంటే ఉండట్లే. చాలా అంటే సాతాను వలన శోధింపబడి కుటుంబాలు పగిలిపోతున్నాం, మనం చాలా విచ్ఛిన్నమైపోతున్నాయి. చూస్తూ ఉంటాము అప్పుడప్పుడు ఆ న్యూస్ చూస్తూ ఉన్నప్పుడు, అలా వాళ్ళు ఏమైనా అసలు వీళ్ళకి భర్తే కదా, భార్యే కదా అని అనుకుంటాం. కానీ వాళ్ళు చేసినటువంటి ఆ ఒక ఇన్సిడెంట్ చూసినప్పుడు, అరే ఇంత ఘోరంగా చంపేయాలా, ఇంత ఘోరంగా భర్త భార్యని హింసించాలా, ఇంత ఘోరంగా ఒక భార్యను లేదా భర్తను ఇంత ఘోరంగా హింసించి చంపాలా, ఏమొచ్చింది అసలు? ఆ పిల్లలు ఏమైపోతారు, ఇంట్లో వాళ్ళు ఏమైపోతారు, అసలు ఆ కుటుంబాలు ఎందుకు పగిలిపోతున్నాయంటే సరైన వాక్య అవగాహన లేని వడలే చాలా మంది కుటుంబాలు సాతాను అలా మింగేస్తున్నాడు. కాబట్టి మనం గమనించుకోవాలి, నేటి కుటుంబాలు దేవుడు మెచ్చే అటువంటి కుటుంబాలు ఎలా ఉండాలి, ఆయన కుటుంబం గురించి చెప్తున్న మాట ఏంటి? ఇప్పుడు ఈ భూమి మీద మొట్టమొదటి కుటుంబం ఏదండి? మొట్టమొదటిగా ఆదాము అవ్వండి. చిన్న పిల్లలు అడిగినా కూడా చెప్పేస్తారు. ఆదాము అవ్వలు వారి కుటుంబం మొట్టమొదటిగా ఆయన భర్తను భార్యను చేశాడు కదా, ఆ కుటుంబాన్ని మనం చూసాం. నోహ కుటుంబం గురించి కూడా ఈరోజు మనం మాట్లాడుకుందామండి. ఒక మాట, ఇలా భర్తలు భార్యలు ఎందుకు ఇలా తయారైపోతున్నారు, కుటుంబాలు ఎందుకు తయారైపోతున్నాయి, ఇలా తయారైతున్నాయి అంటే సరైన వాక్య అవగాహన లేకపోవడం వల్ల. చర్చిలకు వెళ్తామండి, ప్రతిరోజు వాక్యం వింటూ ఉంటాము, ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ మా కుటుంబంలో సమస్యలు పోవట్లేదు అంటారు. అలా అనేవాళ్ళే కూడా వారి హృదయంలో కూడా ఏదైనా సరైన విధానముగా దేవుడు చెప్పాడు, వారి ప్రకారంగా భార్య కానీ భర్త కానీ వారి ధర్మము చొప్పున నడుచుకోవాలను అని చెప్తాడు. కానీ కరెక్ట్గా నేనే లేవేమో కుటుంబంలో, అది భార్య పాత్ర కావచ్చు, భర్త పాత్ర కావచ్చు, ఏదైనా కావచ్చు, నువ్వెంత నేనంత అలా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు ఇరువురు ఒక్కటే. పురుష అహంకారంతో చాలా మంది పెట్టరేగిపోతూ ఉంటారు. అది వద్దండి. దేవుడు భేదము పెట్టట్లే. ఆయన స్త్రీ అనియో పురుషుడు అనియో ఏ భేదము నాకు లేదు అని చెప్తున్నాడు.
ఒకే రీతిగా ఏకరీతిగా ఆయన చూసినటువంటి దేవుడు. మనుషుల్లో ఉంటుంది, నువ్వు ఆడది కదా, నువ్వు స్త్రీ కదా, ఎందుకు మాట్లాడతావు నువ్వు అని మాట్లాడతారు. ఇది ఆనాటి నుండి పురుష అహంకారం చాలా పేటరేగిపోతుంది. కాబట్టి మనం గమనించుకోవాలి, ఇలా ఉన్నందువల్ల వారంతకు వారే నేనే రాజు నేనే మంత్రి అంటారు కుటుంబాల్లో. అలా ఉన్నారు కాబట్టి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. సాతానుకు అదే కావాలి, ఎలా గొడవలు పెడదామా, ఎలా చిచ్చు పెడదామా అని చూస్తూ ఉంటాడు. ఇది కేవలం భార్యకు భర్తకు మాత్రమే కదండి అవసరము, పెళ్లి కాని వారికి మాకేం లేదు అనుకోవద్దండి. ఫ్యూచర్లో కావచ్చు కదా, పెళ్ళి అయ్యే వాళ్ళు కూడా దీని పాఠాన్ని మనకు చాలా అవసరముగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కటి మనం ఆలోచించుకొని ఉందామండి. ఎఫెసీ పత్రిక ఒకసారి చూద్దామండి. ఎఫెసీలకు రాసిన పత్రిక ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. కుటుంబం గురించి మాట్లాడుతూ, భార్య భర్త గురించి మాట్లాడుతూ ఇక్కడ గొప్ప మాట మనకు కనిపిస్తుంది. చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అని చెప్తున్నాడు. కరెక్టే. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, స్త్రీలారా, ఎవరైతే ఇక్కడ స్త్రీలు ఉన్నారో, ఎవరైతే ఈ భూమి మీద స్త్రీలు ఉన్నారో ప్రతి ఒక్కరికి చెప్తున్న మాట ఏంటి అంటే, స్త్రీలారా ప్రభువునకు వలె, మనం ప్రభువుకి ఎలా లోబడతామో, ప్రభువుకు దేవునికి మనం ఎలా సంస్కారాన్ని మనము ఎలా నేర్చుకుంటామో ఆయన దగ్గర, అలా అంట స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. కానీ ఈ రోజుల్లో లోబడుతున్నారండి, చంపేస్తున్నారు అసలు ఘోరంగా అండి. ఈ రోజుల్లో ఘోరంగా భర్తల్ని చంపేస్తున్నారు, ఇంకొకరితో కలిసి చంపేస్తున్నారండి. ఇదేంటి ఒక్కొక్కటికి వారానికి ఒక 2-3 కనిపించేస్తున్నాయి. అలా ప్రేమించండి, వారికి లోబడి ఉండండి, వారికి లోబడి ఖచ్చితంగా వారు చెప్పినటువంటి మాట గౌరవించండి అని వాక్య భాగం సెలవిస్తూ ఉంటే, అలా చంపేయడం ఏంటంటే ఎంత ఈజీగా చంపేస్తున్నారో భర్తల్ని. మీరు చూసారో లేదో, చాలా అంటే చాలా కనిపిస్తున్నాయి ఈ మధ్య. అలాగే స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడనై ఉన్నాడు. ఇక్కడ ఏంటండి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున, మనము సంఘము దేహము, ఈ దేహానికి శిరస్సు ఎవరంటే క్రీస్తు. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. మనం అనుకుంటాం, చాలా మంది నా చెప్పు చేతుల్లో నడవాలనుకుంటారు స్త్రీలు. నేను చెప్పిన విధంగానే కరెక్ట్ చెప్పిన మాట వినకపోవడంలో అలా ఉన్నాడు అంటే అది చాలా తప్పు. కానీ తన మాట ఆయన మాట తను గౌరవించుకోవాలి. ఇది కుటుంబం వ్యవస్థ, ఇది కోరుకుంటున్నాడు దేవుడు కుటుంబాల్లో నుండి. స్త్రీకి అంట ఇక్కడ పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఇక్కడ చూసాం కదా మనం, సంఘానికి శిరస్సు ఎలాగున్నాడో క్రీస్తు, పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. అంటే స్త్రీ కేవలం దేహంగా ఉన్నట్లయితే నీ శిరస్సు వచ్చేసి మన పురుషుడు అంట. వారి పురుషుడు, సొంత పురుషుడు శిరస్సుగా ఉన్నాడు. తర్వాత క్రీస్తే శరీరమునకు రక్షకుడనై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. చాలా మంది దీన్ని మాత్రమే తీసుకొని నువ్వు స్త్రీవు కదా, నువ్వు మాట్లాడొద్దు, నువ్వు స్త్రీవు కదా. ఏం చెప్పాడు దేవుడు? చాలా అంటే చాలా లోబడి ఉండాలి, నేనేం చెప్తే అదే వినాలి. నువ్వు తప్పుడు త్రోవలో పోయినా సరే భర్త నేను చెప్పినట్టుగానే నడుచుకోవాలని మాట్లాడతాడు, ఆజ్ఞాపిస్తాడు భర్తలకి, భార్యలకి. కానీ నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని ఏదైనా స్త్రీ చెప్పగానే, నువ్వు స్త్రీవు కదా, బైబిల్ ఏం చెప్పింది? మాట్లాడొద్దు అంది, మౌనంగా ఉండు అంది. శిరస్సు నేను నీకు, తప్పుడుగా ఉన్నా సరే, కానీ నేను శిరస్సుగా ఉన్నా నీకు, కానీ నువ్వు నాకు లోబడాలి. ఇప్పుడు ఏదైనా భర్త తప్పు చేస్తున్నప్పుడు చెప్పే బాధ్యత భార్యకు ఉండొద్దు, ఖచ్చితంగా ఉంటుంది. కానీ చెప్పినప్పుడు పురుషులు వింటారా? వినట్లే. అక్కడ పురుష అహంకారం వచ్చేస్తుంది. కాబట్టి మనం గమనించుకుందాం. అలాగే పురుషులకు లోబడవలెను,
పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ప్రేమ ఎందుకయ్యా కుటుంబాలు ఎండిపోతున్నాయి, అలా భార్యాభర్తల మధ్యలో ప్రేమ లేకపోతుంది అంటే, ఎలా ఎండిపోతున్నాయంటే వారి మధ్య సరైన అనుబంధం లేకపోవడం వల్లే అలా నీరు లేని బావుల్లాగా ఎండిపోతున్నాయి. ప్రేమ చాలా అంటే చాలా, అది డంబముగా నడుచుకోదు, అమర్యాదగా నడుచుకోదు, చాలా తగ్గింపు స్వభావంతో ఉంటుంది ప్రేమ. భర్త ఎడల భార్యకు కానీ, భార్య ఎడల భర్తకు కానీ స్వచ్ఛమైన ప్రేమ ఉండినట్లయితే గొడవలు ఉంటాయండి? కరెక్ట్గా ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, ఎలా అయితే స్త్రీలు పురుషులకు లోబడి ఉండాలో అదే విధంగా పురుషులు కూడా తమ భార్యలను చాలా అంటే చాలా ప్రేమించాలంట. ఇప్పుడు భర్త నిజంగా ప్రేమిస్తున్నాడంటే భార్య కోపం వస్తుందండి, ఇంకా రెండింతలుగా ప్రేమ చూపిస్తారు. ఇది స్త్రీల లక్షణం. కానీ కొంతమంది స్త్రీలు ప్రేమ చూపిస్తున్నా కూడా పురుషులు అలా పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు, చాలా చిరాకు పడుతూ ఉంటారు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఎందుకు ఆ స్త్రీలో చూపించినటువంటి ఆ ప్రేమను మీరు స్వచ్ఛంగా స్వీకరించవచ్చు కదా. వారు లోబడుతున్నారంటే, వారు ప్రేమిస్తున్నారంటే ఆ ప్రేమను మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఎక్కువ ప్రేమించాలంట. క్రీస్తు ఎలా అయితే సంఘాన్ని ప్రేమిస్తున్నాడో అలాగే స్త్రీల్ని పురుషులు అలాగే ప్రేమించాలంట. ఇక్కడ చదువుతాం తర్వాత. ప్రతి విషయంలో పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధ పరచటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సంఘాన్ని కోసం అంట క్రీస్తు అర్పించేసుకున్నాడు సంఘం కోసం. మరి నీ యొక్క భార్య కోసం నువ్వేం అర్పిస్తున్నావు గమనించుకోవాలండి. సంఘం కొరకంటే క్రీస్తు అలా అర్పించేసుకున్నాడంట, తనను తానే అర్పించుకున్నాను ఉంది కదా ఇక్కడ. తనను తానే ఉతక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. కొంతమంది చెప్తారు కదా పురుషులు, మా భార్య అండి చాలా గయ్యాలి, మా భార్య చాలా హింసిస్తూ ఉంటుంది, నా భార్య ఇష్టం వచ్చినట్లు నడుస్తూ ఉంటుంది. మరి నువ్వు అలా ఉంది అని చెప్పేసి నువ్వే అదే విధంగా వెళ్ళిపోతే ఇక ఆమెకు నీకు ఏం తేడా ఉంటుందండి? ఉండదు కదా. తను ఏదైనా చెప్పినప్పుడు ఇప్పుడు ఎలా అయితే క్రీస్తు ఉతక స్నానము చేత ఎలా అయినా సరే పరిశుద్ధ పరచాలి నా సంఘాన్ని అని ఆయన కోరుకున్నాడో, పురుషులు కూడా అలాగే తమ భార్యలను ఏదైనా తప్పుడు త్రోవలో వెళ్ళినప్పుడు కూడా నీ యొక్క సహనముతో, నీ యొక్క ఓర్పుతో, నీ యొక్క ఆలోచనతో మార్చుకోగలిగిన తగిన క్రీస్తు అర్పించేసుకున్నాడు కదా. మరి నిన్ను నువ్వు ఆ మాత్రం అర్పించుకోలేవా భార్యకు? కాబట్టి గమనించుకోవాలండి. అర్పించేసుకున్నాడంట, మరి ఏం అర్పించుకోవట్లే ఈ రోజుల్లో, అలా చంపేస్తున్నారు. పురుషులేం తక్కువ కాదండి, స్త్రీలేం తక్కువ కాదు, ఇరువురు కూడా ఒకే రీతిగా బాగా చదువుకున్నారు అనుకోండి భార్యాభర్తలు. నేను కూడా చదువుకున్నాను కదా, నాకెందుకు ఫ్రీడమ్ ఇవ్వట్లే అని భార్య అంటే భర్త కూడా అదే విధంగా తయారైపోతున్నారు. ఒకరినొకరు చంపుకుంటూ, ఒకరినొకరు హింసించు. మనం ఒకసారి ఒక వీడియో చూసానండి, అలా పెట్రోల్ బంక్ లో ఒక ఆమె పెట్రోల్ పోస్తుందన్నమాట. పోస్తుంటే భర్త వచ్చాడు అక్కడికి. ఏం జరిగిందో తెలీదు, వాళ్ళ పిల్లలు ఉన్నారో తెలీదు, ఉంటే ఎంత పాడైపోయి ఉంటారో పాపము. ఆమెను అలా వచ్చేసి కత్తితో కోసి కిందకి పడేసి కత్తితో కోసి చంపేసి వెళ్ళిపోయాడు భార్యను, సొంత భార్యనంట. మరి ఎందుకు ఈ ఘోరాలు అంటే వారి మధ్యలో సరైన ప్రేమ లేదు, అనుబంధం లేదు, దైవికమైన కుటుంబంలో ఉన్నారంటే ఉన్నట్లే. నిజంగా దేవుని ప్రేమ మనం తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మన భార్యలు కానీ మన భర్తని కానీ ఖచ్చితంగా ప్రేమిస్తాం, ఆయనకు మనం లోబడినట్లయితే. అలాగే చదువుకుందాం తర్వాత. ఎలా అర్పించేసుకున్నాడంటే తనను తాను అప్పగించుకొనెను, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు అని చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు మన బాడీని మనం ఎలా ప్రేమిస్తామండి? చాలా అంటే చాలా ప్రేమిస్తాం. రోజు కావాలంటే స్నానం చేస్తారు, లేదంటే ఒక రోజు విడిచి ఇంకో రోజు స్నానం చేస్తారు. చాలా దేహానికి ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటివి పెట్టుకోవాలి, ఎలా నేను అలంకరించుకోవాలి, నా బాడీని ఎలాంటి పర్ఫ్యూమ్ కొట్టుకోవాలని ఆలోచించే పురుషులు కానీ స్త్రీలు కానీ అలాగే వారి భార్యలనంట
తన భార్యను బద్దులైన సొంత శరీరములను వలె. నీ సొంత శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో, నీ సొంత శరీరాన్ని ఎలా ప్రేమిస్తున్నావో అదే విధంగా అంట. చదువుదాం తర్వాత. తమ భార్యలను బద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన ఎవడునూ లేడు గాని ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. వధువు సంఘము, వరుడు ఆయన క్రీస్తు, సంఘము వధువు. భార్య భర్త ఉన్నప్పుడు ఆ ఒక బాండింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉండాలండి. సమయం ఇవ్వాలి అంటూ ఉంటారు అప్పుడప్పుడు, మా భర్త నాకు సమయమే ఇవ్వదు, నా భార్య సమయమే ఇవ్వదు, అసలు ఎప్పుడు చూసినా ఫోన్లు పెట్టుకొని అలా తిప్పుతూ ఉంటారు. ఇంకేముంటుందండి, ఈ మధ్య ఫోన్లు వచ్చేసి ఇంకా దూరం అయిపోతున్నారు. పక్క నుండే కూడా రూమ్ లో ఉండి ఇది ఏమన్నా హాల్లో ఉంది, ఆయన ఏమైనా రూమ్ లో ఉన్నారు అనుకోండి, అక్కడక్కడ వాట్సాప్ చాటింగ్ తిందురా ఇవన్నీ నడుస్తున్నాయంట. మరి ఫోన్లో వచ్చేసి ఇంకా బంధాలు చాలా దూరం అయిపోతున్నాయి. కాబట్టి మనం గమనించుకోవాలి, ఎక్కడ నేను సమయాన్ని గడుపుతున్నాను. ఇప్పుడు దేవుని దగ్గర మనం సమయం ఇవ్వకపోతే ఆ బంధం బాగుంటుందంటే ఉండదు కదా, ఖచ్చితంగా ఉండదు. ఆ బాండింగ్ అనేది ఉండదు. ఆ బాండింగ్ ఉండాలి అంటే ఖచ్చితంగా సమయాన్ని ఇవ్వాలి. వారితో ప్రేమగా మాట్లాడడానికి ట్రై చేయాలి. నువ్వు అరిచి చెప్పడం కన్నా ప్రేమగా చెప్పడంలోనే చాలా చాలా ప్రేమ వస్తుంది. అప్పుడు చాలా మంది అలా అరస్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఒక స్త్రీ తన తల్లిని తండ్రిని విడిచిపెట్టేసి, కుటుంబాన్ని అంతటిని విడిచిపెట్టేసి ఎవరిని నమ్ముకొని వస్తుందండి? కేవలం ఒక భర్తను మాత్రమే నమ్ముకుని వచ్చినప్పుడు మరి పురుషులు ఎలా ఉండాలి? కాబట్టి గమనించుకోవాలండి, అందరినీ విడిచిపెట్టేసి అలా వచ్చేసింది నా కోసము, నేను లేకపోతే ఇంకెవరు సపోర్ట్గా ఉంటారు. అందుకే దేవుడు మాట్లాడుతూ అంటాడు, తల్లి స్థానంలో భర్తకు భార్యని ఇచ్చాడు, తండ్రి స్థానంలో దేవుడు భర్తను ఉంచాడు. మరి నువ్వు తల్లిలా ఒకరికొకరు ఆదరించుకోవాలి, తండ్రిలా ఒకరినొకరు ఆదరించుకోవాలి. కాబట్టి మనం గమనించుకుందాం, అలాగే చదువుకుందాము. తన శరీరంలో ద్వేషించిన వాడెవడు లేడు గాని ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరు ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చిన సంఘమును గూర్చి చెప్పుచున్నాను, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. కాబట్టి మనం గమనించుకోవాలి. ఇవన్నీ విన్న తర్వాత మనకు రావాల్సింది ఏంటంటే, మా పట్ల మా కుటుంబంలో ఏదైనా కలతలు ఉన్నాయా, ఏదైనా ముడుదలు వచ్చేసాయా, ఏదైనా మా కుటుంబంలో మచ్చలు వచ్చేసాయా, నేను దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి? ఇటు పురుషుడు కానీ ఇటు ఒక స్త్రీలు కానీ నా వైపు నుండి ఏదైనా తప్పు ఉంటే, నా వైపు నుండి ఏదైనా హింసించేటువంటి స్వభావం నాలో ఉండినట్లయితే దాన్ని ఖచ్చితంగా మనం మార్చుకోవాలి. ఇటువంటి కుటుంబాలను దేవుడు కోరుకోవట్లే, దైవిక సంబంధమైన కుటుంబాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఒకసారి తగ్గితే ఏమైపోతుందండి, అది భార్య కానీ భర్త కానీ తగ్గి మాట్లాడితే ఏమైపోతుంది, అలా రోజులు గడుస్తున్న కొద్ది కొంతమంది అలాగే మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. మరి ఇటు వారిలో క్రీస్తు ప్రేమ ఉండినట్ల ఉండదండి. కాబట్టి మనం గమనించుకోవాలి. మరొమాట మనం చూద్దాము, కొలస్సీ రాసిన పత్రిక, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయం 18వ వచనం. ఒకసారి, భార్యలారా మీ భర్తలకు విధేయులై యుండుడి, ఇది ప్రభువుని బట్టి యుక్తమైనది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. గొడవలకు ఎక్కువ కారణం ఎక్కడ వస్తుంది అంటే, కొంతమంది పురుషులు ఉంటారంటే ఎంత మంది ఉన్నా ఎవరున్నా ఎలాంటి ప్లేస్ లో ఉన్నా అలా నిష్ఠూర పెట్టేస్తారు భార్యల్ని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు.
కొంతమంది 10 మంది బయట ఉన్నారంటే అక్కడ మేము ఉన్నాము అంటే అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, నిష్ఠూర పెట్టే విధంగా ఉండకూడదండి. ప్రతి దానికి వంకలు పెడతారు కొంతమంది. ప్రతి ఏం చేసినా కూడా, ఎలా ఉన్నా కూడా వంకలు పెట్టేసి మాట్లాడుతూ ఉంటారు 10 మందిలో. నువ్వు ఇంట్లో మాట్లాడినా కూడా కొంతమంది ఫోన్లే అనుకుంటారు, కానీ 10 మందిలో అన్నటువంటి మాట అంత ఈజీగా మర్చిపోరండి. అందుకే ఇక్కడ చెప్తూ మాట్లాడుతూ అంటున్నాడు, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువుని బట్టి యుక్తమైనది. భర్తలారా మీ భార్యను ప్రేమించడు, వారిని నిష్ఠూర పెట్టొద్దు, హింసించొద్దు, బాధ పెట్టొద్దు. నిష్ఠూరం అనగానే చాలా అమోషిగా ఫీల్ అయిపోతారు కొంతమంది, చాలా సెన్సిటివ్గా ఉంటారు కొంతమంది స్త్రీలు. కానీ పురుషులు వారి కఠినమైన మాటలతో చాలా ఈజీగా అలా నిష్ఠూర పెట్టేస్తారండి. మన కుటుంబంలో ఏది జరిగినా అది బయటికి పోయేంత విధంగా ఉండకూడదు, అది ఇంట్లోనే ఉండాలి. ఏదైనా కానీ ఆ 4 గోడల మధ్యలో జరిగే దీన్ని తీసుకెళ్ళి చాలా మంది అలా వీధిలో పెట్టేస్తారు. అప్పుడు ఆ కుటుంబానికి నిజమైన దైవికమైన కుటుంబం అనుకుంటారా బయట వాళ్ళు? అనుకోరు కదా. కాబట్టి నిష్ఠూర పెట్టే స్థితిలో ఏ ఒక్కరు ఉండకూడదండి, బాధ పెట్టే స్థితిలో ఎవరు ఉండకూడదు. వారిని పరీక్షించుకోవాలి, ఏదైనా తప్పు ఉందా దాన్ని సరిచేసే విధానం ఎలా ప్రేమగా చెప్పాలని నేర్చుకోవాలి. కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎవరు మారారండి. కాబట్టి మన నోరు చాలా జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి. అది స్త్రీ అని పురుషుని ఏ భేదం లేదు, ఒక్కరే అందరికీ ఏకరీతిగా అని చెప్తున్నాడు, ఒకే రీతిగా చెప్తున్నాడు. ఎలా అయితే భార్యలు లోబడతారో భర్తలు కూడా అదే విధంగా ప్రేమించాలి. భర్త ప్రేమిస్తున్నాడు అంటే భార్య తప్పిపోయే స్థితిలోకి వెళ్ళిపోతుందా? వెళ్ళదు. నీ భర్తకు నువ్వు లోబడుతున్నావు అంటే ఆ భర్త కూడా ఏం తప్పిపోయే స్థితిలోకి వెళ్ళిపోడు. ఖచ్చితంగా మన బాండింగ్ అనేది సరైన విధంలో ఉంటే ఖచ్చితంగా మనము ఆ ఒక్క ధర్మాన్ని మనము అలా ఈజీగా నడిపేస్తాం దేవుని సంబంధంలో. కాబట్టి మనం గమనించుకోవాలి. మరమాట మనం చూద్దామండి, ఎక్కువ కుటుంబాల్లో గొడవలు అలా కలతలు వచ్చేస్తూ ఉంటాయి. దీనికి కారణాలు మనం చూసినట్లయితే చూద్దామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 2వ వచనం. అయినను జారత్వములను జరుగుచున్నను ప్రతివానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకిను సొంత భర్త ఉండవలెను, భర్త భార్యలకు అలాగుననే వారి వారి ధర్మము చొప్పున నడువవలెను అని ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు. ఇక్కడ చదువుకున్నాం కదా, అయినను జారత్వము జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను, భర్త భార్యకును అలాగునే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారము లేదు, అలాగున భార్యకి గాని భర్తకు తన దేహం పైన అధికారం లేదు. ప్రార్థన చేయుటకు మీకు సవకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయములు సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. కొంతకాలం మీకు కష్టం వస్తుంది, కొంతకాలం మనకు అలా సాతాను శోధిస్తూ ఉంటాడు. కొంతకాలం అలా ఎలా హింసించాలి, కుటుంబాన్ని ఎలా విచ్ఛిన్నం చేయాలి, ఎలా పగలగొట్టాలి అని సాతాను వేచి చూస్తూ ఉంటాడు. మనం గొడవ పడిన ప్రతిసారి ఆలోచించాలి, సాతాను ఏదో కుయుక్తి ఇక్కడ పన్నుతున్నాడు కాబట్టి ఇట్టి స్థితి మాకు వచ్చింది అని ఆలోచించాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే అయినను జారత్వములు జరగవచ్చున్నది, ప్రతి వానికి సొంత భార్య ఉండను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండను, భర్త భార్యకు అలాగుననే భార్య భర్తకు వారి వారి ధర్మము మనకి ఏ ధర్మం అయితే ఇచ్చాడో, ఏ ధర్మము చొప్పున నడుచుకోవాలో, ఎట్టి స్థితి ఏ ఆజ్ఞ మనకి ఇచ్చాడో దేవుడు, దీని ప్రకారంగా నా ధర్మం ఏంటి, భర్త స్థానంలోనికి దేవుడు నన్ను ఉంచాడు, ఒక భార్య స్థానంలోనికి దేవుడు నన్ను ఉంచాడు, నా ధర్మం ఇది. ఈ ధర్మ ప్రకారంగా నన్ను నమ్ముకొచ్చినటువంటి నా భార్యకు కానీ, నన్ను నమ్మి ఉన్న నా భర్తకు కానీ ఏ విధంగా నేను ఉండాలి,
ఎలాంటి విధంగా నేను చూడాలని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. తర్వాత ప్రార్థన చేయుటకు మీకు సవావకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయముల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. కొంతకాలము, కొంతమంది ఉంటారు కదండి, ఏదైనా కష్టం రాగానే, ఏదైనా బాధ రాగానే నువ్వు నాకు సెట్ అవ్వట్లే, ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు. మరి పెళ్లికి ముందు ఎలా సెట్ అయింది అది? పెళ్లి తర్వాత చాలా మంది అలాంటి మాటలు మాట్లాడుతూ బాధ పెడుతూ ఉంటారండి కొంతమందిని. ఎడబాయొద్దు అని దేవుడు చెప్తూ ఉంటే ఎడబాస స్థితిలోనే చాలా ఉన్నాయి ఈ రోజుల్లో. నేటి క్రైస్తవుల్లో కూడా అదే విధంగా ఉన్నాయి. కుటుంబాలు సరైన విధముగా దైవిక కుటుంబంగా ఉన్నాయి అంటే ఉండట్లే. ఎడబాయకూడదు, కొంతకాలం వరకు ఉభయములు సమ్మతి చొప్పునని తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలిసి కొనుడి. మీరు ఏదైనా మీ మనసులోనికి ఏదైనా అలా కోపాలు తాపాలు వచ్చినప్పుడు సాతాను మనల్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడంటే ఎక్కువ ఏదైనా గొడవ పడి అలా ఉన్నప్పుడు ఇంకా ఎలా గొడవలు పెట్టాలని ఆలోచిస్తాడంట సాతాను. మరి మనం చోటించే విధంగా ఉన్నామేమో గమనించుకోవాలి ఒకసారి. సాతానుకు చోటించే వారుగా ఉండకూడదు. తర్వాత చదువుకుందాం. సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలుసుకొనుడి. ఇది నా హితోపదేశము గాని ఆజ్ఞ కాదు, మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను. ఇక్కడ పౌలు గారు మాట్లాడితే ఇంత విధంగా ఎడబాయకూడదు, కలతలు రాకూడదు, వచ్చినా కూడా దాన్ని సరిదిద్దుకుని పోయే గుణము వారి ధర్మము చొప్పున ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని చెప్తున్నాడు. మరొకటి మనం చూద్దామండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము. మత్తయి సువార్త 19వ అధ్యాయము 4వ వచనం. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాని స్త్రీ గాని సృజించినని ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరంగా ఉందురని చెప్పినని మీరు చదవలేదా అని మాట్లాడుతూ ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా? ఇక్కడ డైరెక్ట్ గా ఎవరు మాట్లాడుతున్నారండి? యేసుక్రీస్తు ప్రభువారే మాట్లాడుతున్నాడు. ఆయన నోటి నుండి వచ్చినటువంటి మాట, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాని స్త్రీని గాని సృజించననియు ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరము. అలా తీగే మనం చూసాం కదండి, ద్రాక్ష తోటలో తీగలు ఎలా అల్లుకుపోయి ఉంటాయి కదండి, అలా అల్లుకుపోయే విధంగా ఉండాలి. అలా అట్టి ఏక శరీరంగా మేము చేసామని దేవుడు చెప్తుంటే, కానీ చాలా మంది భార్య భర్తలు విడివిడిగా బ్రతుకుతున్నారు. ఏక శరీరంగా మీరు ఉంటున్నారా? ఏక శరీరంగా ఉండి దేవుని ప్రణాళిక నెరవేరుస్తున్నారంటే ఉండట్లే, విడివిడిగా బ్రతుకుతున్నారు. నువ్వు తీగ వల్లే అల్లుకుపోవాలి నీ భర్తను కానీ భార్యను కానీ చెప్తుంటే అలా ఉండకుండా చాలా మంది ఇష్టానుసారంగా ఉంటున్నారు. అలాగే చదువుకుందాం. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. ఇక్కడ కొంతమంది సంసారాల్లో అలా విచ్ఛిన్నం అయిపోవాలంటే కారణాలు ఏముంటాయంటే చెప్పుడు మాటలు వింటారండి కొంతమంది. ఏదైనా నీ భర్త గురించి ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడారు అనుకోండి, అది నిజమా కాదా, అది అసలు ఏం చెప్పారు వాళ్ళు అని ఆలోచించకుండా అలా గొడవలు పెట్టేసుకుంటారు కొంతమంది స్త్రీలు. పురుషులు కూడా అంతే. చెప్పుడు మాటలు విని గొడవలు పెట్టుకున్న సంసారాలు విచ్ఛిన్నం అయిపోయిన వాళ్ళు చాలా ఉన్నారండి. చెప్పుడు మాటలు వింటారు, వారు ఏదో చెప్పారు, ఏదో విషయాన్ని నింపారు ఆ భర్తకు కానీ భార్యకు కానీ. నీ భార్య ఎక్కడుందో తెలుసా, నీ భార్య ఏం చేస్తుందో తెలుసా. వీళ్ళు చూడకపోయినా కొంతమంది ఓర్వలేరండి. భార్య భర్త చాలా చక్కగా అన్యోన్యంగా ఉన్నారు అంటే మన ఫ్యామిలీ మెంబర్స్లోనే ఓర్వలేరు, బయట వాళ్ళే ఓర్వలేరు. ఇలా తయారయ్యాయి. మరి భార్య భర్త అలా కలిసి ఎక్కడానికి వెళ్ళారన్నా కూడా చాలా అంటే చాలా అసూయ పేరుకుపోతుంది చాలా మందిలో. అప్పుడు వచ్చినటువంటి ఆ చెప్పుడు మాటల వలన సంసారాలను చాలా చెరిపేసుకుంటున్నారు. అందుకే చెప్పుడు మాటలు కూడా అందుకే ఇక్కడ చెప్తున్నాడు కదా, కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు గనుక దేవుడు జతపరచిన వారిని మనుషులు వేరుపరచకూడదని చెప్పారు. చాలా అంటే చాలా భర్త సైడ్ నుండి కానీ భార్య సైడ్ నుండి కానీ ఏదైనా సెట్ అవ్వట్లేదు అని వారు గొడవలు వచ్చి పుట్టింటికి వెళ్ళిపోయింది అనుకోండి, ఆమె
లేదా ఆయన విడిచిపెట్టేశాడు అనుకోండి, అలా వారికి చెప్పించే చెప్పుడు మాటలు ఎలా ఉంటాయో తెలుసా? విడిచిపెట్టేసాయి ఆమెను, లేదా విడిచిపెట్టేసాయి అతను, ఈ ప్రపంచంలో ఇంకా వేరే ఎవరు లేరా అని మాట్లాడి చుచ్చులు పెట్టి కొంతమంది గుంటనక్కలు అలా ఉంటాయండి. చెరిపేసేయాలని చూస్తారు, సంసారాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తారు. అప్పుడు మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఓహో ఇతని రూపంలో లేదా ఈమె రూపంలో సాతాను వచ్చేసి ఇలా నా కుటుంబాన్ని పగలగొట్టాలని చూస్తున్నారు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, చెప్పుడు మాటలు ఉండొద్దు. ప్రతి ఒక్కటి కూడా ఏదైనా కానీ మనము పరీక్షించి చూసే గమనించుకొని తెలుసుకోవాలి. కానీ ఇష్టం వచ్చినట్లు ఎవరో చెప్పేశారు అని దాన్ని నిజమే అనుకొని చాలా మంది సంసారాన్ని చెరిపేసుకుంటున్నారు. కాబట్టి అలాంటి వారుగా ఉండకూడదు. ఏక శరీరంగా ఉంటారు అని దేవుడు చెప్తున్నాడు. మనం ఏక శరీరంగా ఉన్నామో లేదని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఇంకా మనము చూసినట్లయితే నిజంగా కుటుంబానికి శిరస్సు ఎవరై ఉంటారండి? ఇంటి యజమానుడు. అంతా చూసేది ఎవరండి? పురుషుడే కదా, అంతా చూసేది పురుషుడే. ఇంటి యజమానుడు అంటారు. మరి నిజంగా తలకాయ కరెక్ట్గా ఉన్నట్లయితే, తలకాయ శిరస్సు కరెక్ట్గా ఉండాలండి. శిరస్సు కరెక్ట్గా లేకపోతే ఇంకేదైనా పని చేస్తుందా బాడీలో? ఆ శిరస్సు లేదండి, ఒట్టి మొండిమే ఉంది. పని చేస్తుందా? లేదు కదా. ఖచ్చితంగా చాలా మంది అనుకుంటారు కదా, భార్య పాత్ర మాత్రమే ఉంటుంది కుటుంబంలో అనుకుంటారు. లేదు, పురుషుడు పాత్ర, భర్త పాత్ర, లేదా ఒక తండ్రి, పిల్లలు ఉన్నట్లయితే ఒక తండ్రి లేదా ఒక భర్త. ఈ యొక్క యజమానుడు ఆ శిరస్సు అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలంట. ఎలా ఉన్నారో దేవుని యొక్క వాక్యంలో ఎలా ఉన్నారో, వాళ్ళు ఎలా బ్రతికారో అని మనం చూసినట్లయితే ఒకసారి చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుకుని ముందుకు వెళ్దాం మనము. అప్పుడే మనం చదువుకున్నాం కదా, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు, క్రీస్తునకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ప్రతి స్త్రీకి శిరస్సు ఎవరంట? పురుషుడంట. పురుషునికి శిరస్సు క్రీస్తు. మరి నువ్వు నువ్వు దేహంగా అన్ని పురుషులు భావించినట్లయితే నీ శిరస్సు క్రీస్తుగా ఉంటాడు. మరి స్త్రీ నా యొక్క శిరస్సు ఎవరు అంటే పురుషులు అని ఆలోచించుకుంటుంది. ఈ యొక్క కుటుంబంలో స్త్రీ పురుషుల కలయిక ఉన్నప్పుడు, స్త్రీ పురుషులు అలా వారి ధర్మం చొప్పున వెళ్తూ ఉన్నప్పుడు, మరి ఆ కుటుంబంలో శిరస్సు అనే ఒక తలకాయ ఎంత పర్ఫెక్ట్గా ఉండాలో, ఏ విధంగా నడుచుకోవాలి, ఎంత పద్ధతిగా, ఎంత చాలా చాకచక్యంగా ఆ ఒక శిరస్సు నడుచుకొని పోవాలని చాలా బాధ్యత ఉంటుంది కుటుంబం పట్ల ఆ యజమానుడికి. మరి అట్టి యజమానులు ఎవరైనా ఉన్నారా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో అంటే చూద్దామండి. ఒకసారి చదువు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 24వ అధ్యాయము 15వ వచనం నుండి 14 నుంచి చదువుకుందామండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు, మీ పితరులనది అత్తరని ఐగుప్తులో సేవించిన దేవతలను తలద్రోసి యెహోవాను సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినెడలా మీరు ఎవరిని సేవించెదరో అది నది అద్దరిని మీ దేశమున మీరు నివసించుచున్నారో వారి దేవతలను సేవించెదరో. నేడు మీరు కోరుకొనిడి మీ ఇష్టం. ఇక్కడ ఎవరు చెప్తున్నారో తెలుసా? ఎవరు చెప్తున్నారండి ఇక్కడ? యెహోషువ గారు మాట్లాడుతూ అంటున్న మాటలు ఇవి. మీ ఇష్టము చొప్పున మీకు ఏ దేవుడు కావాలో, మీకు ఏ దేవతలు కావాలో మీ ఇష్టానుసారంగా. ఇక చాలా మంది ఆనాడు ప్రజలు దేవుని వాక్యమును ఎంత అలా నీరు వల్ల ప్రవహిస్తున్నా కూడా చాలా మంది మారట్లే అంట. మారకపోగా ఇక ఆయన మాట్లాడుతూ చాలా ఓర్పు చూసి ఇక తట్టుకోలేక మాట్లాడుతూ మీ ఇష్టం వచ్చిన దేవుళ్ళని మొక్కుకోండి, మీ ఇష్టం వచ్చిన విధంగా చేసుకోండి. కానీ మాట్లాడుతూ అంటున్నాడు, నేడు మీరు కోరుకొనడి మీరెవరిని సేవింప కోరినను
నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదమను అని చెప్తున్నాడు. ఇక్కడ యెహోషువ గారు మాట్లాడుతున్న మాట ఇది. మీరెవరినైనా సేవించుకోండి. మరి యెహోషువ గారు అంటే తన కుటుంబానికి ఆయనే కదండి శిరస్సు. మరి శిరస్సులు ఎలా ఉండాలండి? ఆ శిరస్సు చెప్తున్న మాట నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదమను. చాలా మంది కార్డు రూపంలో అలా మెత్తేసుకుంటారు డోర్లకి. ఇంట్లో నేను నా కుటుంబము యెహోవానే సేవించదమని ఒక కార్డు తీసుకొని అలా మెత్తేసుకుంటారు. మరి నిజంగా నువ్వు సేవిస్తున్నావంటే సేవించట్లే. ఆ ఒక తలకాయ, ఆ ఒక శిరస్సు ఏం సేవిస్తుందో తెలుసా? మద్యాన్ని సేవిస్తున్నారు. వారి ఇష్టానుసారంగా ఏం కావాలో దాన్ని సేవించుకుంటున్నారు. కానీ కేవలం మా పేరుకు మాత్రమే అక్కడ బోర్డు ఉంది, అంతే. పేరుకు మాత్రమే నేను నా ఇంటి వారు నా కుటుంబాన్ని కూడా కేవలము యెహోవాను మాత్రమే ప్రేమిస్తామని మాత్రమే ఆ బోర్డులో ఉంది. కానీ నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావు అంటే ప్రేమించట్లే. కానీ ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు ఆయన, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. మీరు ఎవరినైనా సేవించుకోండి. మరి ఇది శిరస్సుకున్నటువంటి లక్షణాలు. మరి ఇటు లక్షణాలు పురుషులకు ఉన్నాయా లేదనేది గమనించుకోవాలి. స్త్రీ పాత్ర ఎంత ఉందో పురుషుని పాత్ర కూడా అంతే ఉంది. కుటుంబంలో ప్రతి ఒక్కరికి సాక్రిఫైస్ అనేది ఉండాలండి. చాలా కొంతమంది ఉంటారు కదా, ఎంత చెప్పినా వినరు, అదే వేలో వెళ్ళిపోతూ ఉంటారు, అదే దారిలో వెళ్ళిపోతూ ఉంటారు. కుటుంబం అన్న తర్వాత, సంసారం అన్న తర్వాత ఇద్దరికి గొడవలు వచ్చినప్పుడు ఎవరో ఒకరు తగ్గితే తప్ప ప్రతిసారి ఒక్కరే తగ్గుకుంటూ వెళ్ళిపోతున్నారంటే ఇంకొకరు ఏమైపోతారో తెలుసా? వాళ్ళు తగ్గుకుంటూ వెళ్ళిపోతుంటే చాలా చీప్గా చూస్తారు. ఇంకొకరు నేనే తగ్గుతున్నాను, ఎప్పుడు నేనే అలా సాక్రిఫైస్ చేసుకుంటున్నాను వాళ్ళకి ఆలోచన వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళు ఎప్పటికీ సమస్యగానే మిగిలిపోతారు. కాబట్టి సమస్యగా ఎవరు ఉండకూడదు. భర్త భార్యకు, భార్య భర్తకు సమస్యగా మిగిలిపోకూడదు. కానీ ఇద్దరికి పరిష్కారంగా ఉండిపోవాలి. అలా ఇద్దరు కూడా ఒకసారి మనము తగ్గే విధముగా చూసుకోవాలి. మనము తగ్గింపు స్వభావాలు దేవుడు నాకు నేర్పించాడు. మరి ఇటు తగ్గింపు స్వభావం నా కుటుంబంలో నేను నెరవేరుస్తున్నానా లేదనేది గమనించుకోవాలి. సమస్యగా ఏ ఒక్కరు మిగిలిపోకూడదు. ఇరువురు కూడా తగ్గించుకొని బ్రతకాలి. ఒక్కరే తగ్గించుకుంటున్నారంటే మరొకరు ఎప్పటికీ సమస్యగానే మిగిలిపోతారు. కాబట్టి మనం గమనించుకోవాలి. చెప్తున్నాను కదా, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదము. ఇది కేవలము ఒక వాక్య రూపంలో ఇంటికి తగిలించుకోవడం కాదు, మన మనసులకు తగిలించుకోవాలి. నా కుటుంబాన్ని బాధ్యతగా నడిపే విధానము నేను శిరస్సుగా ఉన్నాను నా స్త్రీకి అని దేవుడు చెప్పాడు. మరి శిరస్సుగా ఉన్న నేను ఎలా నడుచుకుంటున్నాను, నా కుటుంబం పట్ల ఏ విధముగా ఏ బాధ్యత కలిగి నడుచుకుంటున్నాను అనేది మనం గమనించుకోవాలండి. ఇంకో మాట మనం చూద్దామండి. ఆదికాండము 6వ అధ్యాయము. ఇక్కడ కూడా మనకు ఒక కుటుంబం కనిపిస్తుంది. చాలా గొప్ప కుటుంబం, దేవునికి చాలా లోబడినటువంటి కుటుంబం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకున్నాడంట. ఆనాడు చాలా కుటుంబాలు ఆయన కనుదృష్టి ఎందు ఉన్నాయి, చాలా కుటుంబాలు ఉన్నాయి. కానీ భూమి మీద అంట నరులు చాలా చెడిపోయి ఉన్నారంట. చాలా చెడిపోయినప్పుడు నరుల చెడుతనము భూమి మీద గొప్పగా ఉందంట. ఎలా ఉంది భూమి మీద ఒక చెడుతనం అంటే? చాలా గొప్పగా ఉందంట. తర్వాత చదువుకుందాం. వారి హృదయముకు తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదని యెహోవా చూచి, ఆయన చూస్తున్నాడు. మన కుటుంబంలో కూడా ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా మనం ఎలా ప్రవర్తిస్తున్నారో ఈ పిల్లలు అనే మన మీద కూడా ఒక్కొక్క దృష్టి ఉంచి ఉంటాడు. ఖచ్చితంగా మనం ఏదైనా కలతలు వచ్చినప్పుడు గమనించుకోవాలి. నేను మాట్లాడుతున్న మాటలు ఏంటి, నేను ఏం చేశాను, నేను ఏం మాట్లాడాను, అసలు నా తండ్రి నా మాటలు వింటూ ఉన్నాడు కదా, నేను అలా ఎలా అనేసాను నా భర్తని, అలా ఎలా అనేసాను భార్యని. రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అవ్వకపోతే, తగ్గింపు స్వభావం లేకపోతే ఏ సంసారం నిలబడదండి. కాబట్టి సంసారంలో ఉండాల్సింది సాక్రిఫైస్. గమనించుకోవాలి దాన్ని. ఎలా నేను తగ్గింపు స్వభావంతో ఉన్నట్లయితే నా ఒక కాపురాన్ని చక్కదిద్దుకుంటున్నాను, తీర్చిదిద్దుకుంటాను అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. చదువుకుందాం తర్వాత.
తాము భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకున్నాడంట. చాలా బాధపడ్డాడు. ఎందుకమ్మా, ఎందుకు చేసేసానో ఈ యొక్క మనుషులను చాలా నొచ్చుకున్నాడంట. తర్వాత అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. యాలయనగా నేను వారిని సృష్టించినందున సంతాపము ఆయన పొందుకున్నాడంట. చాలా బాధతో, చాలా వేదన ఆయన పుట్టేసింది. ఒకరి పట్ల ఏదైనా మనకు చిరాకు వచ్చేసిందంటే, వారు ఎంత బాధిస్తూ ఉంటే చిరాకు వచ్చేసిందంటే, వీడు ఎప్పుడు ఇంకా మారడు, ఈమె ఎప్పుడు మారడు, ఇంకా ఇంతే వీళ్ళు స్వభావాలు మారవని అని మనకు అనిపించినప్పుడు అప్పుడు చిరాకు పుడుతుంది. తర్వాత 8వ వచనం, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఇక్కడ నోవహు కుటుంబాన్ని మనం ఆలోచించినట్లయితే, అన్ని కుటుంబాలు ఉన్నాయి కదండి అక్కడ. ఆనాడు ఆ భూమి మీద అన్ని కుటుంబాలు ఉన్నాయి. కానీ దేవునికి నోవహు కుటుంబమే ఎందుకు నచ్చిందండి? ఎందుకు నచ్చి ఉంటుంది చెప్పండి? ఎందుకు నచ్చిందండి? దేవునికి లోబడ్డారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నారు. దేవుడు ఇలాంటి, నువ్వు పోయి ఇన్ని మూరలు, ఇన్ని ఎత్తు, దీన్ని ఇలా నువ్వు చెక్కుకోవాలి, ఓడను సిద్ధపరచుకోవాలని చెప్పగానే వెంటనే విన్నారు ఆ కుటుంబం. మొదటిగా ఆ కుటుంబానికి శిరస్సు నోహు గారు. ఆయన విన్నాడు. ఆయన ప్రకారంగా కుటుంబము అలా వెళ్ళింది, వెనకాల అలా వెళ్ళింది ఆ కుటుంబం. కాబట్టి ఇక్కడ చూద్దాం, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడను, తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచిన వాడు. చూసారండి, శిరస్సు నడిచినట్లయితే ఖచ్చితంగా కుటుంబం కూడా వస్తుంది. కానీ శిరస్సు ఒక్కొక్కసారి తప్పిపోతూ ఉంటుంది. ఎందుకో అనేది మీకు మీరే గమనించుకోవాలి. ఎందుకు నేను తప్పిపోతున్నాను? నా కుటుంబానికి, నా భార్యకు నేను శిరస్సు కదా, మరి శిరస్సుగా ఉన్న నేను కరెక్ట్గా ఉన్నానా? ఈనాడు మనకి వీళ్ళందరూ పాఠాలండి. వారి కుటుంబం ఎలా నడిచింది అనేది మనకు ఒక పాఠాలు. ఆ పాఠమును మనం గమనించుకోవాలి. ఆయనతో కూడా నడిచాడంట, దేవునితో కూడా నడిచాడంట. అలాగే చదువుకుందాం. నోవహు నీతిపరుడను, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచిన వాడు. షేము, హాము, యెఫెతను 3 కుమారులను నోవహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. చాలా, ఇప్పుడు అందరు చెడిపోయారు. కానీ నోవహు గారి కుటుంబం కూడా చెడిపోవచ్చు కదండి. తన కుమారులు కూడా చెడిపోవచ్చు కదా, కానీ చెడిపోలే. కానీ కొంతమంది అనుకుంటారు కదా, వారి సంసారాలు ఏదైనా బయట జరిగిన విధానం తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళు అలా ఉన్నారు కదా, వీళ్ళు ఇలా ఉన్నారు కదా అని మాట్లాడి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అలా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు అలా చేశారు కదా. ఇంకొంతమంది పురుషులు ఉంటారండి, ఇంట్లో ఎంత పని చేసినా కూడా చేయని వాళ్ళు బద్ధకస్తుల గురించి అని మాట్లాడలేదండి. ఎంత పని చేసినా కూడా, ఎంత కుటుంబాన్ని అలా ముందుకు తీసుకెళ్తున్నా కూడా భార్యలో చాలా ఈజీగా మాట్లాడేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తూ ఉంటారు కొంతమంది. అది గమనించుకోవాలండి. నేను మాట్లాడే మాట నా భార్య కానీ నా భర్త కానీ అది ఇష్ట ప్రకారంగా ఉందా, ప్రేమ కలిగి నేను మాట్లాడుతున్నానా లేదని గమనించుకోవాలి. మన మాటలు కొంతమందికి వారు ఎంత శోభకు గురైతూ ఉంటారో, ఎంత బాధపడుతూ ఉంటారో, ఇలా మాట్లాడేసారో అనిపిస్తూ ఉంటుంది. ఆ మాటల ద్వారా కుటుంబాలు చాలా పగిలిపోతున్నాయండి. మనం గమనించుకోవాలి, మన మాట సరి చేసుకోవాలి. శిరస్సుగా ఉన్న నేను ఎలా ఉన్నాను నా కుటుంబానికి, భర్తకు లోబడాలని చెప్పినటువంటి మాట, నా తగ్గింపు స్వభావం ఎలా ఉందనే స్త్రీలు కూడా ఆలోచించుకోవాలి. అలాగే చదువుకుందాము. దేవుడు భూలోకము చూచినప్పుడు చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండేది. ఇక్కడ 11-12 చదువుతున్నాను నేను. భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను అని చెప్తున్నాడు. ఇక్కడ బాగా అంటే బాగా చెడిపోయిందంట. ఈనాడు కూడా ఇదే విధంగా సేమ్, చాలా అంటే తినుటకు, ఆడుటకు, లేచుటకు, పెండ్లి చేసుకున్నటకు, పెండ్లికి ఇవ్వబడుటకు ఇదే విధంగా ఉంది. చాలా ఎంజాయ్మెంట్లు జరుగుతున్నాయి మన కళ్ళ ముందే. ఆనాడు ఎలా ఉందో మనుష్య కుమారుని దినముల్లో కూడా అలాగే ఉండుననే వాక్య భాగం సెలవిస్తుంది.
మరి ఆనాడు చెడిపోయినటువంటి ఆ కుటుంబాల్లో, ఆ జనుల మధ్య ఈ నోహ గారు కుటుంబం ఎలా నిలిచింది దేవుని కొరకు. మరి మన కుటుంబాలు ఎందుకు నిలవట్లే? ఎందుకు చెడిపోతున్నాం అలా? మన కుటుంబాన్ని ఎందుకు పగలగొట్టేసుకుంటున్నాం మన చేతులారా మనమే? కాబట్టి మనం గమనించుకోవాలి. ఆనాడు చెడిపోయినటువంటి ఆ జనాల్లో, ఆ లోకంలో బతికినటువంటి నోహ గారు రక్షణ అనే ఓడలోనికి వెళ్ళారు. మరి మన కుటుంబాన్ని రక్షణ అనే ఓడలోనికి తీసుకొస్తున్నామా? సంఘంలోనికి తీసుకొని వచ్చట్లే చాలా మంది, అలా విడిచిపెట్టేస్తూ ఉంటారు. చెప్పాలి, మనం చెప్పే రీతిలో మనం చెప్పాలి, మన కుటుంబానికి అర్థమయ్యే రీతిలో చెప్పాలి, ప్రేమగా చెప్పాలి. మన కుటుంబాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, ఎలా ఉంటే మన ఈ చెడిపోయినటువంటి లోకంలో ఎలా బ్రతకాలి, మన కుటుంబాన్ని ఎలా బ్రతికించుకోవాలి దేవుని కొరకు అనేది ప్రతి ఒక్కరు ఆలోచన సరైన విధముగా ఉండినట్లయితే, ఆనాడు నోహ గారు ఎలా అయితే తన కుటుంబాన్ని రక్షించుకున్నాడో, ఈనాడు కూడా మన కుటుంబాన్ని అలాగే రక్షించుకోవచ్చండి. కానీ మనం చేయాల్సింది మొదట దేవునితో నడిచిన వారుగా ఉండాలి, ఆయనతో నడిచే వారుగా ఉండాలి. కానీ కొంతమంది లోకంతో నడిచే వారుగానే ఉంటున్నారు. ఇక నీకు లోకం కావాలా, దేవుడు కావాలంటే చాలా మంది లోకమే కావాలంటున్నారు. ఎందుకంటే క్షణికావేశము, క్షణికమైన సంతోషాల లోకంలో దొరుకుతున్నాయి కాబట్టి అవే కావాలంటారు. మరి నిత్య జీవము, యుగ యుగాలు నాకు సంతోషము నా తండ్రి ఇస్తాడని చెప్పిన వాగ్దానము చాలా మంది విడిచిపెట్టేసి క్రైస్తవులోని అలా లోకంలోనికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనం గమనించుకోవాలి. అదే ఆదికాండము 7వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుకుందామండి. 7వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రను ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. నువ్వు సంగమనే ఓడలో ప్రవేశిస్తున్నావా? నీ కుటుంబాన్ని సరైన విధముగా కట్టుకుంటున్నారా? పురుషులు, స్త్రీలు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. శిరస్సుగా ఉండిన ఇంటి యజమానుడు నోహ గారు. ఆ నోహ గారు పట్ల వాళ్ళు నడుస్తున్నారు. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్య, అతని కోడంట్రను ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నట్టుగా ఆ ఓడలో ప్రవేశించింది. శిరస్సు కరెక్ట్ గా ఉందండి అక్కడ. నోహ గారు ఆ తరంలో నీతిమంతునిగా కనిపించాడు దేవునికి. మరి ఈ తరంలో మనం నీతిమంతులుగా కనిపిస్తున్నామా? ఇంటి యజమానుడు, ఇంటి యొక్క ఇల్లాలు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా వారి వారి ధర్మము చొప్పున దేవుడు వారికి ధర్మము చొప్పున ఇచ్చాడు. మరి ఆనాడు ఆయన మాత్రం తప్ప ఇంకెవరైనా ఆ కుటుంబం తప్ప ఇంకెవరైనా రక్షింపబడ్డారంటే లేదు. అందరూ ప్రవాహంలో అలా కొట్టుకొని పోయారు. ఆ కుటుంబానికి తలుపు, ఆ ఓడకు తలుపు దేవుడు వేశాడు. నువ్వు పో, నేనేసాను తలుపు అన్నాడు ఆయన. వెళ్ళారు, రక్షణ అనే ఓడలోనికి వెళ్ళారు. మరి మనం వచ్చామని రక్షణ అనే ఓడలోనికి. నేను నిజంగా రక్షణ అనే సంఘం అనే ఓడలోనికి వచ్చాను, లేదా ఓడలోనికి వెళ్ళి నన్ను నేను పాట చేసుకొని ఆ ఓడ బద్దలైపోయిన విధముగా నన్ను, నా కుటుంబాన్ని చెరిపేసుకుంటున్నాను ఏమో. మరి నోహ గారు మనకు ఒక మాదిరి అవ్వాలి. తన కుటుంబాన్ని శిరస్సుగా ఉండి నడిపించుకున్నాడు. తన భార్య కూడా, కుమారులు కూడా, తన కోడండ్రు కూడా ఆయన ఇష్ట ప్రకారంగా నడిచారు, దేవునికి లోబడ్డారు. గొప్ప దైవికమైన కుటుంబముగా నోహ గారి కుటుంబం మారింది. మరి మన కుటుంబం ఎలా ఉంది? నా జీవితం ఎలా ఉంది? నా కుటుంబంలో వాళ్ళకంటూ నేను సమయాన్ని ఇస్తున్నాను లేదా అనేది ప్రతి ఒక్కరు గమనించుకొని దైవికమైన కుటుంబంగా వీళ్ళు ఇచ్చినటువంటి ఈ పాఠము ద్వారా నా జీవితాన్ని, మా కుటుంబాన్ని కూడా మార్చుకోవాలనేది ప్రతి ఒక్కరు గమనించుకోవాలని నేను కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తానండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు ప్రభా ఎన్నో విలువైన మాటలు మాకు నేర్పించారు ప్రభా. అందరి బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాము తండ్రి. అవును ప్రభా, పెళ్లి అనే ఒక చిన్న బంధానికి తండ్రి ఎంతో గొప్పగా సరిదిద్దారు గనక తండ్రి, మేము ప్రభా మా జీవితాలను తండ్రి పెళ్లితో ముడిపడినటువంటి మా కుటుంబంలో ప్రభువా మేము సరి చేసుకుంటున్నామో లేదో అనేది గమనించుకోవటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మేము ప్రభువా
మేము ఎట్టి విధముగా ఎట్టి ఆలోచనలతో మా కుటుంబాన్ని నడుపుకుంటున్నామో లేదో అనేది గమనించుకోవడానికి సరి చేసుకోవడానికి మాకు సహాయం వచ్చామని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆనాడు ప్రభువా నోహు గారు తండ్రి ఆ తరంలో నీతిమంతుడిగా మీకు మీ కళ్ళకు కనిపించాడు గనక ఈ తరంలో మా యజమానులు కూడా తండ్రి మీకు నీతిమంతులుగా ఉండుటకు తండ్రి ప్రభా కనిపించుటకు, మా కుటుంబము కూడా నీతిమంతుల కుటుంబముగా మారుటకు, సరి చేసుకున్నటకు తండ్రి ప్రభా మాకు మేము పరీక్షించుకునే తండ్రి ముందుకు వెళ్ళటకు అందరికి సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా ఒక తీగ వలె తండ్రి మా కుటుంబాల్లో తండ్రి భర్త కానీ భార్య కానీ అల్లుకుపోవటకు అందరికి సహాయం చేసి ఏక శరీరాలుగా ఉండి ప్రభా మీ పని మీ చిత్తాన్ని నెరవేర్చుకున్నటకు సహాయం చేసి ఏదైనా కుటుంబాల్లో కలతలు తండ్రి బాధలు ఇబ్బందులు ఇరుకులు ఉండినట్లయితే తండ్రి మీ యొక్క చిత్త ప్రకారంగా మా జీవితాన్ని సరి చేసుకొని ఆ కలతలన్నీ తండ్రి మీ వాక్యంతో తీసివేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ యొక్క కుటుంబాన్ని తండ్రి మాకు మేము మార్చుకొని తండ్రి కుటుంబాలు సాతానికి అప్పగించేసి పగిలిపోయే స్థితిలోనికి వెళ్ళిపోయేవారుగా ఏ ఒక్కరు ఉండకుండా మమ్మల్ని మేము మార్చుకొని ప్రేమను పంచేవారుగా కుటుంబాల్లో ఉండుటకు ప్రతి ఒక్కరికి తండ్రి మీరు జ్ఞానం ఇచ్చి వివేకం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆనాడు ప్రభా యెహోషువ గారు తండ్రి మీరు ఎలా ఉన్నా సరే నేను మాత్రం మిమ్మల్నే సేవిస్తానని మీ వాక్య భాగం సెలవిస్తుంది కనుక ప్రభా ఆ కుటుంబాన్ని కూడా తండ్రి ఈ రోజు మాకు మాదిరిగా ఉంచారు కనుక అట్టి కుటుంబాల విధముగా మా కుటుంబములు తండ్రి మార్చమని ప్రార్థిస్తూ మాకు ఏదైనా ప్రభా లోటుగా ఉండినట్లయితే ప్రభా మాకు ప్రభా మీరే తీసే ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు గనక ప్రభా మిమ్మల్ని నమ్ముకొని తండ్రి మా కుటుంబాన్ని సరి చేసుకున్నటకు తండ్రి మా కుటుంబాన్ని దీవించండి. ప్రార్థన అనే కంచెన మా కుటుంబం చుట్టూ వేసుకున్నటకు తండ్రి మీ వాక్యం మందు మీ చిత్తమందు అలా కొనసాగించుటకు వర్ధిల్లుటకు అందరికి సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనం సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. Amen. Amen. Thank you only. God bless you all. ఇంతవరకు ఎంతో విలువైన సందేశాన్ని వివరించిన సహోదరు గారికి సంగతి నందనా చెల్లిస్తున్నాను. అలాగే అందరూ లేచి నిలుచుకున్నట్లయితే ఒక పాట పాడుకుందామండి.
రొట్టె కొగులు ద్రాక్షారసం కొగులు ప్రార్థించండి.